హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సండే మా ఇంట్లో స్పెషల్ అయితే ఏమీ లేదు. మా బావకి బాగా జలుబు చేసింది. ఇంక రాత్రి అయితే అనుకున్నాము, బావ నీకు జలుబు చేసింది కదా! రేపొద్దున తలకాయ మాంసం తెచ్చుకొని వండుకుందాం అని చెప్పి ఇద్దరం అయితే అనుకున్నాము. ఇంక రాత్రి ఒక రేత్రికాడైతే మాత్రం జ్వరం వచ్చింది. ఇంకా ఆ జ్వరం మీద ఈ చికెన్‌లు, తలకాయలు తింటే ఇంకా ఎక్కువయిద్దేమో ఎందుకులే అని చెప్పి ఈ సండే అయితే మాత్రం ఇంకేమీ తెచ్చుకోలేదు. ఇంక మా బావకి ఎప్పుడు తగ్గితే అప్పుడు తెచ్చుకొని తినొచ్చు. దాంట్లో ఇబ్బంది ఏముందిలే గానీ, ఇంగా ఈ జ్వరం వచ్చినప్పుడు ఇట్లా ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసి మసాజ్ లాగా చేస్తే మాత్రం చాలా రిలీఫ్ అయిద్ది. నేను ఎప్పుడు జ్వరం వచ్చినా సరే మా బావకి ఇట్లా కొబ్బరి నూనె రాసి ఒళ్ళంతా రుద్దాల్సిందే. జలుబు చేసింది కదా! జలుబు చేసినప్పుడు టాబ్లెట్ల కంటే కూడా ఇట్లా ఆవిరి పడితేనే తొందరగా తగ్గిద్ది. ఇంగా యాపాకు కదా! యాపాకు అది ఏసి కొంచెం బాగా మరగనించాను. తులసాకులు, యాపాకు, పసుపు, కొద్ది జెండు బామ్ అన్నీ ఏసి ఇట్లా ఆవిరి పట్టిన తర్వాత వేడి వేడి నీళ్ళు స్నానం చేస్తే మాత్రం ఇంకా చాలా ఫ్రీ అయిపోద్ది. ఇంక మా బావ అయితే మాత్రం ఎంత ఓపికగా అయితే మాత్రం ఇట్లా ఆవిరైతే మాత్రం పడతాడు. అందుకే కొంచెం తొందరగా తగ్గిద్ది. మనకి జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా మనం వెంటనే హాస్పిటల్‌కి కూడా ఎళ్ళం. ముందు ఒక డోలేసుకుంటాం. ఒక రోజంతా చూస్తాం. రెండో రోజు కూడా తగ్గపోతే అప్పుడు హాస్పిటల్‌కెళ్తాం గానీ తొందరగా హాస్పిటల్‌కైతే ఎళ్ళం. ఇట్లా ఇంట్లో అయినా చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటేనే మంచిది. ఇంకా వేడి చేసి జలుబు చేసింది. అందుకే నేను వేడి వేడిగా సగ్గుబియ్యం అయితే కాసిచ్చాను. ఇంక ఈ సండే మా ఇంట్లో స్పెషల్ అయితే మాత్రం రసమే. ఇంట్లో వాళ్ళకి బాగోపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళకి తగ్గి బాగుంటేనే హ్యాపీగా ఉంటది గానీ, ఈ సండే మీ